ప్రైజ్ తల్లుడు పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యేసయ్య స్వరం వినుటకు ఇష్టపడుతున్నావా? యేసయ్య మాట నువ్వు వినినప్పుడు లోబడుతున్నావా? ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నావా? అవును, యేసయ్య మాట మనకెంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో శక్తిని ఇస్తుంది, మనం కృంగిపోయినప్పుడు లేవనెత్తుతుంది. ఆయన మాటే మనకు బహుధైర్యం. ఎల్లప్పుడూ ఆయన మాటకి లోబడాలి, ఆయన మాటకి విధేయత చూపాలి. సరేనా పిల్లలు? ఈరోజు ఒక స్టోరీ విందామా? ఒక ఊర్లో ఎల్కానా అనే అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్ వైఫ్ పేరు హన్నా. హన్నా ఆంటీకి పిల్లలు లేరు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. తన్ని అమ్మ అని పిలవాలని, అమ్మ ఆడుకుందాం రా అని అడగాలని, తను పిల్లలతో సమయం గడపాలని ఎంతగానో ఎదురు చూసేది. అయితే హన్నాకి పిల్లలు లేరు. ఎల్కానా అంకుల్ పెనీనా ద్వారా పిల్లల్ని కన్నాడు. పెనీనా తన గర్భఫలాన్ని బట్టి అతిశయించి గర్వించి హన్నా ఆంటీని ఇంకా బాధ పెట్టేది, నీకు పిల్లలు లేరు అని. హన్నా ఆంటీ చాలా కృంగిపోయేది. ఎందుకు నాకు పిల్లలు లేకుండా చేసావు దేవా అని ఎంతగానో ఏడ్చేది, కుమిలిపోయేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఏదైనా అనుకున్నది జరగలేదనుకోండి, లేదా మనం అడిగింది మన పేరెంట్స్ ఇవ్వలేదనుకోండి, మొట్టమొదటిగా ఏం చేస్తాం? మనం భోజనం చేయడం మానేస్తాం. రెండోది ఏం చేస్తాం? ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. మూడోది పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. అంతేనా? మీరు అలాగే చేస్తారా? హన్నా ఆంటీ కూడా భోజనం మానేసి ఎవరితో మాట్లాడకుండా ఒక సెపరేట్గా ఒక కార్నర్లుగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆంటీని చూసిన ఎల్కానా అంకుల్ చాలా బాధపడతాడు. అయ్యో, ఎందుకు అన్నా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నా చేతుల్లో ఏం లేదు కదా, నీ చేతుల్లో ఏం లేదు కదా, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం కదా, ఎందుకు నువ్వు ఇంత కుమిలిపోతున్నావు? నేను చూడలేకపోతున్నాను, ఎందుకు ఇంత వేదన చెందుతున్నావు అని మరి బాధపడతారు ఇద్దరు. ఈ రోజుల్లో మనము ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాం కదా, ఆ రోజుల్లో ఇయర్లీ వన్స్ వెళ్ళేవారు. సంవత్సరానికి ఒకసారి చర్చ్కి వెళ్ళేవారు. అయితే ఎల్కానా అంకుల్ చెప్తారు, మనం మందిరానికి వెళ్దామా, సంవత్సరం అయిపోయింది కదా, వెళ్ళి మనము బలులు అర్పించేసి వద్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అన్న ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధానంలో తన దుఃఖాన్నంతా, తన శక్తికి మించిందంతా మరి దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటుందయ్యా, దయచేసి నా కన్నీరు చూడవా, దయచేసి నా వేదన చూడవా, దయచేసి నా గుడ్రాలితనం చూడవా, నా మీద ఉన్న నింద తొలగించు, నాకు అమ్మా అని పిలవడానికి నాకు ఒక్క కుమారుడినైనా కుమార్తెనైనా దయచేయి అని చెప్పి చాలా ఏడుస్తుంది హన్నా ఆంటీ. నిజమే కదా, మనకు కష్టం వచ్చినా మనకు దుఃఖం వచ్చినా ఏ మనుషుడు తీర్చలేడు, కానీ దేవుడు మాత్రమే మన దుఃఖాన్ని తీర్చగలడు. అంత మాత్రమే కాదు, నువ్వు మనుషుల యొద్ద ఏడిస్తే చులకనవుతావు, అదే దేవుని యొద్ద ఏడిస్తే ఆయన కనికరాన్ని పొందుకుంటావు. నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ కన్నీరుని చూసే దేవుడు కాదు. అందుకే హన్నా ఆంటీ ఏడుస్తుంటే దేవుడు చూడలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా? అక్కడున్న పాస్టర్ అంకుల్ ఏం చేశారో తెలుసా? వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు దేవుని సన్నిధానంలో అని అడిగినప్పుడు ఆంటీ చెప్తుంది, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నేను దేవుని నమ్ముతున్నాను, దేవుని విశ్వాసం ఉంచుతున్నాను, దేవునికి ఇష్టాలుగా జీవిస్తున్నాను, అయినప్పటికీ నాకు పిల్లలు లేరు అని చెప్పి ఎంతగానో బాధపడుతుంది. అప్పుడు అంకుల్ అంటారు, పాస్టర్ అంకుల్, అమ్మా నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మందిరానికి వచ్చే సమయానికల్లా నీకు దేవుడు చక్కని కుమారుని అనుగ్రహిస్తాడు, నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు, దుఃఖించొద్దు అని చెప్తాడు. చెప్పినప్పుడు అన్న అంటే చాలా సంతోషంగా థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చెప్పి
వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళాక మరి దేవుడు చెప్పాడు కదా మరుసటి సంవత్సరానికి కుమారుని ఇస్తానని. అలా నమ్మి ఊరుకోలేదు తను. నమ్మి ప్రతిదినము ప్రార్థిస్తూ వచ్చింది. బైబిల్లో ఉంది కదా, మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట, విశ్వాసం కలిగి నమ్మాలంట. అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది. అవును, నువ్వు విశ్వాసంతో ఏదైతే అడుగుతావో అది పొందుకుంటావు. హన్నా ఆంటీ ఆ విధంగా తను ఇంటికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధానంలో చాలా పట్టుదలగా ప్రార్థిస్తూ వచ్చింది. అందుకు బహుమానంగా ఏం జరిగిందో తెలుసా? ఏలీ పాస్టర్ గారు చెప్పిన విధంగా హన్నా ఆంటీకి చక్కని కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుణ్ణి దేవుని సన్నిధానంలో ఇవ్వుటకు మరి హన్నా ఆంటీ తీర్మానం చేసుకుంది. దేవుని సన్నిధానంలో బిడ్డని పెంచాలని హన్నా ఆంటీ తీర్మానం చేసుకుంది. ఇప్పుడు తను గుడ్రాలే అని నిందపోయింది కదా, తన అవమానమునకు ప్రతిఫలంగా రెట్టింపు ఘనతని దేవుడిచ్చాడు కదా, తన దుఃఖానికి ఫలితంగా సంతోషాన్ని దేవుడిచ్చాడు కదా. అవును, ఆ కుమారుడి పేరే సమూయేలు. సమూయేలు బైబిల్ గ్రంథంలో గొప్ప దైవజనుడు, దేవుని కొరకు రోషంగా జీవించిన దైవజనుడు. అటువంటి గొప్ప దైవజనుని కనిన తల్లిగా బైబిల్ చరిత్రలో హన్నా మిగిలిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆవిడ దేవుని సన్నిధానంలో తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చింది. తన వేదన్ని దేవునితో చెప్పుకుంది, మనుషులతో చెప్పుకోలేదు. నాకు దుఃఖాన్ని తీర్చే నా దేవుడు ఒక్కడే అని నమ్మింది, నమ్మి విశ్వసించింది. ఆయన పలికిన ప్రతి మాటను అవును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసిన ఫలితంగా మరుసటి ఏడాదికే తన చేతిలో కుమారుడు వచ్చాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ, మనుషుల చేత హీన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధానానికి రా. దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి నీ కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మొరపెట్టు. దేవుడు మన కన్నీరుని చూసి కరిగిపోయే దేవుడు. ఆయన ప్రేమామూర్తి, చాలా జాలి కలిగిన దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తే ఆయన తట్టుకోలేడు. ఆయన సన్నిధానంలో కన్నీరు కారుస్తూ చేసే ఏ ప్రార్థన అయినప్పటికీ జవాబు రాకుండా ఉండదు. ఒక్కసారి దేవుని సన్నిధానానికి వచ్చి మన మొరని, మన దుఃఖాన్ని, మన అవమానాన్ని, మన పరిస్థితిని ఆయన సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర పెడదామా? మనం కూడా హన్నా వలె చాలా తొందరగా జవాబును పొందుకొని మన అవమానమునకు రెట్టింపు ఘనత వచ్చే విధంగా ప్రార్థన చేద్దామా? ప్రే చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకే వందనాలయ్యా. దేవా, హన్నా నీ సన్నిధానంలో మొరపెట్టగా తన దుఃఖాన్ని చూసి కరిగిపోయిన దేవా, చక్కని బిడ్డని హన్నా ఆంటీకి ఇచ్చావు. ఆ విధంగానే మా సమస్య ఎంత ఘోరమైన సమస్య అయినప్పటికీ, మేము తట్టుకోలేని సమస్య అయినప్పటికీ, మా శక్తికి మించినదైనప్పటికీ నీ వైపు చూస్తున్నాం ప్రభా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నాం ప్రభా. మమ్మల్ని ఈ స్థితి నుంచి విడిపించండి. మాకు కూడా హన్నా వలె సంతోషకరమైన దినములను అనుగ్రహించమని, మా స్థితిగతులను మార్చే దేవుడైన నీ వైపు చూస్తూ ధైర్యం కలిగి మేము జీవించుటకు ఈ లోకంలో సహాయం దయచేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.